ప్రైజ్లాడండి, వందనాలు. ఏ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 6:16 యాకోబు సహోదరుడైన యూదా ద్రోహయగు ఇస్కరియోత యూద అనువారు. ద్రోహయగు ఇస్కరియోతు యూద. ఈ రోజున మనము ఇస్కరియోతు యూద గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. గడిచిన దినాల్లో ఆల్రెడీ ఒకసారి ఇస్కరియోతు యూద గురించి మనం విన్నాం. ఇస్కరియోతు యూద పేరుకు అర్థము యూద అనగా స్తుతించువాడని అర్థం. ఇస్కరియోతు అనగా అది తన ఇంటి పేరు కాదు, తండ్రి పేరు కాదు. ఇస్కరియోతు అనగా కిరియోతు గ్రామానికి చెందినవాడు అని అర్థం. కిరియోతు గ్రామానికి చెందినవాడైన యూద అని పిలవడానికి ఇస్కరియోతు యూద అని పిలిచారు. అయితే ఇస్కరియోతు యూదాని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఆయన ఇష్టపడ్డాడు, సేవకు పంపించాడు, ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించాడు, నియమించాడు అని మనం చూస్తున్నాం. అయితే ఇస్కరియోతు యూదాని సువార్తలు ఎలా పరిచయం చేశాయి? ఇందా మనం చదువుకున్న లూకాలో పరిచయం అంటే 12 మంది శిష్యుల పేర్లు రాస్తూ 12 మంది శిష్యుల్ని చెప్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా పేరుని ద్రోహి అని లూకా సువార్తలో రాయబడింది. అయితే మత్తయి, మార్కులో ఆయన్ని అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆయన ఇంట్రడక్షనే, అంటే ఆయన పేరు చెప్పే ముందే ఈ విధంగా, అంటే ఫస్ట్ టైం ఇస్కరియోతు యూదా పలికే ముందు అప్పగించిన అని రాశారు. లూకా అయితే ద్రోహం రాశాడు. యోహాన్ అయితే అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా అని రాసుకుంటూ వచ్చాడు. ఆయన ఇంట్రడక్షన్ అలా జరిగింది. అయితే మరి ఆయన జీవితంలో ఏమేం చేశాడంటే సువార్త కార్యాలు చేశాడు, సువార్త ప్రకటించాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ద్వారా కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు. ఆయన చేతుల మీదుగా అనేక స్వస్థతలు చేశాడు. అలాంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని 30 వెండి నాణాలు కమ్ముకుని ఎలా ఊరి పెట్టుకుని చనిపోయాడో గడిచిన దినాల్లో విన్నాం. ఒకవేళ మీరు వినకపోతే నా పాత వీడియోలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే ఈ రోజున ఇస్కరియోతు యూదా విషయంలో, అంటే యేసుప్రభు దగ్గరగా ఉన్నప్పటికీ, యేసుప్రభుతో ఉంటున్నప్పటికీ ఎలా ఆయన గతించిపోయాడు, ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. బేసిక్గా ఇస్కరియోతు యూదాని ఈరోజు తీసుకొచ్చి మన అందరం యేసుప్రభు నమ్మేశాడు, ఇంత మోసగాడు, ఇంత దొంగ అంటున్నాం. కానీ అదే ఇస్కరియోతు యూదా మనతో ఒకవేళ మాట్లాడితే ఏమంటాడు తెలుసా? మీరు నాకన్నా మోసగాళ్ళు, నేను ఒక్కసారి యేసుప్రభు నమ్ముకున్నా, కానీ మీరు ఎప్పుడు యేసుప్రభు నమ్ముకుంటారు అంటాడు. మనకి ఇస్కరియోతు యూదా ఎంత మోసగాడో, మనం అంతకన్నా దేవుని విషయంలో మోసగాలుగా ఉంటున్నాం. నిజంగా ఏంటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, పైన ఒకటి, లోపల ఒకటి, మన జీవితాలు అటు రీతిగా ఉన్నాయి. అలా ఉంటే నాశనమే. ఇస్కరియోతు యూదా జీవితాన్ని దేవుడు మనకు ఎందుకు తెలియజేశాడు అంటే, ఆయనతోనే ఉండి, ఆయన పక్కనే ఉండి మరణానికి పాత్రుడైపోయాడు ఇస్కరియోతు యూదా. దేవుని మందిరానికి వస్తూ దేవునితోనే ఉంటూ ఒకవేళ నువ్వు నాశనం వైపు నడుస్తున్నావేమో, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూసుకునే వాక్యం ఏంటంటే, యూదాని చివరి వరకు రక్షించడానికి యేసుక్రీస్తు ఎలా ప్రయత్నించాడో వినబోతున్నాం. అంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఇస్కరియోతు యూదా ఆయన పట్టిస్తాడని ముందే తెలుసు. అయినప్పటికీ ఆ యూదా మరణం కాకుండా ఇస్కరియోతు యూదా మారినట్లుగా యేసుక్రీస్తు వారు ఎన్నో రకాలుగా చివరి వరకు రక్షించడానికే ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు ఈరోజు మనం చూడబోతున్నాం. యూదాని రక్షించడానికి యేసుక్రీస్తు వారు చేసిన ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ విషయం ద్వారా. మొదటి విషయం మనం చూద్దాము. లూకా సువార్త 13:3 మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగనే నశింతురు. మారు మనసు కొరకు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో, తన జనాంగంతో చెప్తున్నప్పుడు, మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. అనగా మొదటి విషయము, యూదాని చివరి వరకు రక్షించడానికి యేసుక్రీస్తు ఉపయోగించిన ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం తన బోధ, తన మాటలు. యేసుప్రభు తన బోధనల ద్వారా, తన మాటల ద్వారా ఇస్కరియోతు యూదాని రక్షించడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నోసార్లు మాట్లాడాడు. అలాంటి మాటలు ఈ మాట మనం చూస్తే, మీరు మారు మనసు పొందని యెడల మీరు అలాగే నశిస్తారు. అంటే ఇస్కరియోతు యూదాలో మారు మనసు లేదు. ఇస్కరియోతు యూదా జీవితంలో మారు మనసు లేదు, అంటే మనసు మారలేదు. ఈరోజు నువ్వు మారు మనసు అనుభవం ఉందా అంటే, ఎందుకు నమ్ముకున్నావు దేవుడిని అనేది ప్రాముఖ్యత. అంటే నీ మనసు మారిందా లేదా? ఇస్కరియోతు యూదా మనసు మారలేదు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా
యేసు ప్రభు వారిని ఎందుకు వెంబడించాడంటే, ఆ రోజుల్లో మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఇంతకుముందు పరిపాలించినట్లుగా ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యము ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ చుట్టుపక్కల అన్నిటినీ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ వారి మీద ట్యాక్స్ కట్టాలి, అన్నిటికీ కైసర్ పన్ను కట్టాలి, చాలా పన్నులు కట్టాలి వారు బతుకుతున్నందుకు. అలాంటి పన్నులు తట్టలేని పరిస్థితిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. వాటన్నిటి నుంచి ఒక విడుదల కావాలి, ఒక నాయకుడు వస్తాడేమో అని ఎదురు చూపులో యేసుక్రీస్తు వారు మాటలు కానీ యేసుక్రీస్తుని జనాలు వెంబడించడం ఎన్ని చూసి ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారు నాయకుడు రాబోతున్నాడేమో, ఆయన ఒక రాజు కాబోతున్నాడేమో, ఈ యొక్క రోమా సైన్యం నుంచి మా అందరికీ విడుదలిచ్చేది ఈయనే అంటే ఇహలోకమైన మనస్సు ఉంది ఆయనకి. ఈ లోకం పట్ల మనసు కలిగి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తుని కనుక నేను వెంబడిస్తే ఆయన ఖచ్చితంగా రాజు అవుతాడు, లేకపోతే ఆయన ఖచ్చితంగా నాయకుడు అవుతాడు, నేను ఆయన పక్కన ఉంటే నాకు కూడా ఒక పోస్టింగ్ వస్తుంది. అదే ఆలోచనలో ఇస్కరియోతు ఈ లోక ఆలోచన బట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ రోజు కాకపోతే రేపు రాజు అవుతాడు, లేకపోతే ఏదోటి అవుతాడు, తర్వాత నేను ఆయన వెంబడిస్తే నేను కూడా యేసుక్రీస్తు బట్టి గొప్పని అవుతాననే ఆలోచన, ఈ లోక ఆలోచన బట్టి ఇస్కరియోతు యూదా యేసును వెంబడిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున చాలా మంది కూడా నువ్వు ఎందుకు యేసును వెంబడిస్తున్నావు, ఎందుకు సంఘానికి వస్తున్నావు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటే ఈ లోక ఆశలు చెప్తూ ఉంటారు. నేను బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఇది కాదండి అసలు విషయం. మారు మనసు అనుభవం అంటే నీ అనారోగ్యం తొలగడమో, మారు మనసు అనుభవం అంటే నీ కుటుంబం మంచిగా ఉండడం గురించో, నీ పరిస్థితులు మారడం గురించో కాదు. పరలోక భాగ్యాన్ని పొందుకోవడానికి ఆయనే నిజమైన దేవుడిని నువ్వు నమ్మి నీ మనసు ఆయనకి అప్పగించుకోవాలి. అంతేగాని స్వస్థతలు వస్తాయి, విడుదలలు వస్తాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, రండి దేవుని దగ్గరికి, ఇది కాదు నిజమైన సువార్త. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనే ఫైనల్గా ఆయన మార్గమై ఉండి పరలోకానికి నడిపిస్తాడు. మన అదే ఫైనల్ గురి అదే, పరలోకం వెళ్ళడం. ఆరోగ్యం, ఆనందం, సంతోషం నువ్వు నమ్ముకుంటే అలాగా ఇస్తాడు, కానీ వాటి కొరకు కాదు నువ్వు కావాల్సింది. ఇస్కరియోతు యూదా చేస్తున్న తప్పేంటంటే మారు మనసు అనుభవం లేదు ఆయనలో. ఉన్నది అనుభవం ఏంటంటే యేసు రాజు అవుతాడు, నాయకుడు అవుతాడు, నేను ఆయన్ని బట్టి గొప్పనవుతాను అని ఆయన వెంబడించడం మొదలుపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు అనేక సార్లు చెప్పాడు, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. అక్కడ 12 మందిలో కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన, బయట వాళ్ళతో కాదు. ఈ 12 మంది ఉన్నప్పుడు కూడా, శిష్యులు 12 మంది ఉన్నప్పుడు కూడా మారు మనసు లేకుండా ఎందుకు వస్తారు? ఆయన శిష్యులతో ఈ మాటలు ప్రకటించేటప్పుడు, ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు అనుకుందాం అనుకోండి, బాప్తిజం తీసుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు నా ముందు, వాళ్ళతో నేను బాప్తిజం తీసుకోవాలని చెప్తే ప్రయోజనం లేదుగా. యేసుక్రీస్తును వెంబడించినప్పటికీ వారిలో మారు మనసు అనుభవం లేదు. ఎవరయ్యా ఆయన అంటే ఇస్కరియోతు యూదానే. అందుకే యేసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్తుంది యూదా కొరకే, కానీ ఆయన పట్టించుకుంటున్నా. యేసుక్రీస్తు వారు ప్రయత్నించాడు తన బోధనల ద్వారా, ఆయన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదాలాగా మన జీవితాల్లో కూడా చాలా మంది ఇప్పటికీ కూడా మారు మనసు అనుభవం ఉండదు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావంటే ఒక సరైన ఆన్సరు, నాకు ఆరోగ్యం బాగోవడం కొరకు, నా కుటుంబం బాగోవడం కొరకు, ఈ ఆన్సర్లు చాలా తప్పండి. ఈలోక ఆశలు కాదు నువ్వు కలిగి ఉండాల్సింది, పరలోక ఆశ, దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. మారు మనసు అనుభవం అంటే మనస్సు మారడం, ఈ లోకం నుండి దేవుని వైపు నీ మనసు మార్చుకోవాలంటే. మారు మనసు అనుభవం గురించి తన బోధల ద్వారా చెప్పినప్పటికీ ప్రయత్నించాడు యేసే రక్షించడానికి, కానీ మారు మనసు అనుభవం ఆయన పొందలేదు. రెండో విషయం చూద్దాం. యోహాను సువార్త 11:44 చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులు వచ్చును, అతని ముఖమునకు రుమాలు కట్టిండును. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు జరిగిన అద్భుత కార్యాల ద్వారా, యేసుక్రీస్తు వారు జరిగించిన అద్భుత కార్యముల ద్వారా యూదాన్ని రక్షించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం లాజరు విషయంలో, లాజరు చనిపోయి బ్రతికాడు. అది చదువుకున్న మనకు ఒకలాగా ఉంటుంది, చూసిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. కానీ లాజరు యేసు ప్రభువుకు చాలా ఇష్టమైన వాడు, ప్రియుడు. అలాగే తన శిష్యులతో కూడా చాలా బాండింగ్ ఉన్న ఆయన లాజరు గారు. మరియా, మార్తా, లాజరు యేసుక్రీస్తు శిష్యులతో చాలా బాండింగ్ ఉంది వాళ్ళకి. ఏదో ఇస్కరియోతుకు కూడా వాళ్ళతో మంచి స్నేహం ఉంది. అలాంటి లాజరు రోగి అయి ఉన్నాడని యేసుక్రీస్తుకు తెలిసినప్పుడు వీళ్ళు వేరే పక్క గ్రామంలో ఉన్నారు, శిష్యులు అక్కడే ఉన్నారు, ఏదో ఇస్కరియోతు కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. సర్లే మేము మొత్తం వెళ్ళి అన్నారు.
ఈ యూదాస్కరియోతు మైండ్ సెట్ ఏంటి? ఈలోక ఆశలు కాబట్టి యేసుక్రీస్తు వెళ్తాడులే దగ్గర చేసి అనుకోండి. కానీ తీరా చూస్తే యేసుప్రభు వెళ్ళట్లా. మళ్ళీ సమాచారం వచ్చింది, అయ్యా ఆయన చనిపోయేలాగా ఉన్నాడు, సరే వెళ్తాంలే. ఎల్లా మరలా ఇంకో సమాచారం వచ్చింది, అయ్యా ఆయన చనిపోయాడు, ఇప్పుడు కన్నా రావాలి. ఈయన వెళ్ళలే. 4 రోజుల తర్వాత తెలిసరికి యూదాస్కరియోతు మైండ్ సెట్ ఎలా ఉండదు చూడండి. వాడు ఉన్నదే ఈలోక ఆలోచనలు. అసలు బుర్ర పిచ్చెక్కిపోయాడు. ఏంటిది, ఏసా రోడ్డు మీద పోయేవాడిని స్వస్థపడతాడు. ఆ రోడ్డు మీద ఏదో శవం పట్టుకెళ్తుంటే పేద విధవరాలు తన కుమారుడు చనిపోయి తీసుకెళ్తుంటే ఆయన్ని బతికిస్తాడు. రోడ్డు మీద భిక్షగాడు కళ్ళు లేవని అడిగితే ఆయన్ని స్వస్థపడతాడు. అలాంటిది తన మంచి మిత్రుడైన శిష్యుడైన లాజరు అలా ఉంటే యేసు పిచ్చెక్కిపోయి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వెళ్ళాడు ఆ ప్రాంతానికి. చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటకు రమ్మన్నగానే ఆయన ప్రేత వస్త్రములతోనే మొత్తం కట్టిన గుడ్డలతో బయటకు వచ్చినప్పుడు అవన్నీ విప్పమనగా లాజరు బ్రతికినాడు. హల్లెలూయా. లాజరు బ్రతికినప్పుడు యూదాస్కరియోతు అంటే తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు కాదు. యూదాస్కరియోతుకి ఒక మంచి స్నేహితుడు లాజరు. బేసిక్గా లాజరు నాకు తెలిసి వాళ్ళకి కొంచెం ఉన్నతమైన కుటుంబమే, మంచి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళినప్పుడల్లా డబ్బులు సెటిల్మెంట్ డబ్బులు కానీ ఏమన్నా ఈ పరిచయ కొరకు ఇస్తుండేవాళ్ళు ఎవరికి, యూదాస్కరియోతుకి. కాబట్టి బాగా కొంచెం క్లోజే. అలాంటి వ్యక్తి చనిపోయి బ్రతకడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. తనకు తెలిసిన వాడిని అంటే చూశాడు, కళ్ళారా చూశాడు ఈ అద్భుత కార్యం. ఇంత అద్భుత కార్యం జరిగితే అరే ఈయన రాజు కాదు, ఈయన నాయకుడు కాదు, ఈయన దేవుడు అని నమ్మాల్సింది పోగా నమ్మలా. యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాల ద్వారా జరిగించిన అద్భుత కార్యాల ద్వారా ఇచ్చాడు, ప్రయత్నాలు చేశాడు. యేసయ్య ఈ అద్భుతం చూసావు కదా, ఇప్పుడు కన్నా నమ్ము, మారు, నీలో ఉన్న చెడు కోణం లేదులేండి. సరే చూశాడు. రెండోది అనుభవించాడు. ఇంకోసారి వీళ్ళు పడవలో వెళ్ళిపోతూ ఉన్న సమయంలో భయంకర గిన్నెసరిత అనే సరస్సు, పెద్ద సరస్సు, అది సముద్రంతో పోలుస్తారు. అక్కడ భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో యేసుక్రీస్తు వార్తనే ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఈ శిష్యులందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు, అయ్యో మేము చచ్చిపోయామని. అలాంటి సందర్భంలో మనం గమనిస్తే గుండెలు బాదుకుని ఏడుస్తున్న సందర్భంలో ఇస్కరియోతు కూడా ఇంకెక్కువ ఏడుతాడు. ఎందుకు తెలుసా? వాడికి ఈ లోక ఆశలు ఎక్కువ ఉన్నాయి, ఈ లోక కోరికలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఆల్రెడీ జాలర్లు ఉన్నారు, సముద్రంలోనే బతికే వాళ్ళు ఉన్నారు. ఇందులో పేతురు, ఆంద్రేయ, అలాగే యోహాను, యాకోబు, వీళ్ళందరూ కూడా సముద్రంలో బతికేటోళ్ళే. అలాంటి వాళ్ళే ఏడుస్తున్నారంటే అయ్యో నాశనం అయిపోతున్నామని. ఇస్కరియోతు ఏదో ఇంకెంతకు ఏడవాలి, వాడికి ఈత వచ్చేది పక్కన పెట్టు, వాడి సముద్రం మీద జాలర కాదు కాబట్టి సముద్ర అనుభవం ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారంటే గెనసరత్ అనే ఈ సరస్సులో వచ్చిన ఈ తుఫానికి ఈయన ఇంకెంత ఏడ్చేస్తుంటాడు. అలాంటి సమయంలో యేసు ప్రభు లేచి ఆ గాలిని గద్దించి, సముద్రమును గద్దించి, తుఫాన్ని గద్దించి అంతా నిమ్మలమైపోయినప్పుడు, అంటే అప్పటి వరకు చచ్చిపోతానని ఏడ్చిన వాడు కాస్త, అప్పటి వరకు అయ్యి బాబు మా జీవితాలు అయిపోయిన వాళ్ళు అనుకున్న వాళ్ళు కాస్త ఒక్కసారి అదంతా కామైపోగా నేనేమనుకోవాలి? ఇస్కరియోతు యూదా, ఇది మామూలు పని కాదు, దేవుని పని అనుకోవాలా వద్దా? చెప్పండి. లేదండి, ఇంకా మారట్లా. చూశాడు, అనుభవించాడు. ఇంకోటి గొప్ప విషయం తెలుసా? అద్భుతాలు చేశాడు. అక్కడ శిష్యులను ఇద్దరిద్దరుగా పంపినప్పుడు వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు, దయ్యంలో వదిలించారని వాక్యం చదువుతాం మనం. చేశాడు తన చేతులారా. చేస్తున్నప్పటికీ, అనుభవిస్తున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ, అద్భుత కార్యాలు జరుగుతున్నప్పటికీ ఆయనలో మార్పు రావట్లేదు. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారండి. అద్భుత కార్యం జరిగే వరకు దేవుడు, అద్భుత కార్యం జరిగాక దేవుడు ఎవడు? ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా అండి, మా అన్న తినేసి పూటుగా తినేసి దేవుడు ఎవడో అన్నట్టుగానే ఈ రోజున ఉన్న మనుషులుగా మనం కూడా చాలా మంది విశ్వాసాలు ఇలాగ చేస్తున్నారు. దేవుడిచ్చేది అనుభవిస్తూ, దేవుడు అద్భుత కార్యాల ద్వారా ముందుకు జరుగుతూ, ముందు వాక్యం, తర్వాత దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ముందు అద్భుత కార్యాలు కనుక కోరుకోకు. దేవుడు ముందు వాక్యాన్ని ప్రకటించాడు, తర్వాత కూడా అద్భుత కార్యాలను జరిగిస్తున్నాడు. ఆ అద్భుత కార్యాలను బట్టి కూడా వీడు చూశాడు. చాలా మందికి అనుభవం ఉండదు. కొంతమంది చూడగలుగుతారేమో, కొంతమంది చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు, కానీ చేసే అనుభవం చాలా మంది ఉండదు. ఈ 3 అనుభవాలు ఈయనలో ఉన్నాయి. అద్భుతాలు చూశాడు, అద్భుతాలు అనుభవించాడు, అద్భుతాలు చేశాడు. అయినప్పటికీ ఆయన జీవితంలో యేసుక్రీస్తు చేస్తున్న ప్రయత్నాల్ని తొంగలో దొక్కేశాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఇండైరెక్ట్గా ఒకసారి ఆయన చెప్తున్నప్పుడు మాటల్లో యోహాను సువార్త 6:70 అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదు, మీలో ఒకడు సాతానుని వారితో చెప్పాను. ఇండైరెక్ట్గా చెప్పాడు యేసుక్రీస్తు. అంటే ఇండైరెక్ట్గా ఎందుకు చెప్పాడు అంటే వాక్యం ఎప్పుడు డైరెక్ట్గానే చెప్పుద్ది కదా. అవును, వాక్యం ఎప్పుడు డైరెక్ట్గానే చెప్పుద్ది. కానీ ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యుల్లో ఇస్కరియోతు యూదాను ఒక్కడిని నుంచోబెట్టి ఇగో ఈడే సాతాను అని చెప్పట్లా.
ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఎందుకు? మార్పు కొరకు. శిష్యుల్లో ఒకడు సాతానని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. శిష్యుల్లో ఒకడు సాతానని యేసుక్రీస్తు వారు తన శిష్యు బృందంతో చెప్తున్నాడండి. ఆ 12 మంది కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట ఇది. ఇదిగో నేను 12 మందిని ఎంచుకోవాలా, ఒకడు సాతాను ఇందులో అనగానే ఎవడికి ఆ మైండ్ తెరిచాడు, ఎవడికి ఎట్టుకుందంటే ఇస్కరియోతేలోనే ఉంది. ఎందుకంటే వీడు పరిపూర్ణమైన మార్పు లేదు కాబట్టి వాడికి వెంటనే గుచ్చుకోవాలి. ఇది అరే దేవుడు నా గురించి చెప్తున్నాడు రా, యేసే నా గురించి చెప్తున్నాడు రా, అంటే నా చేసే పనులన్నీ నాకు తెలుసు, నేను చేస్తున్న చెత్త పనులని నాకు తెలుసు, నేను ఎందుకు వచ్చానని నాకు తెలుసు, ఇప్పుడు కన్నా మారదాం. యేసుక్రీస్తు డైరెక్ట్గా అంటున్నాడు, సాతాను అది నన్నే కదా అని ఇస్కరియోతేదో మారడానికి ప్రయత్నించట్లా. ఈయన అంటున్నాడేమో, అంటున్నాడేమో, అంతమాటి పేతురుగాడు ఏం చేస్తాడు, అంతమాటి పేతురు ఏం చేస్తుంటాడు, నేనున్నానని పైకి లేపుతుంటాడు, హట్ అంటాడు. ఎప్పుడు చూసినా ఈయన అంటున్నాడేమో, అంటున్నాడేమో, తనని అంటున్నాడు. అంటే వాక్యం చాలాసార్లు ఇండైరెక్ట్గా, అంటే అందరితో మాట్లాడుతున్నప్పుడు కేవలం నీ ఒక్కడితో మాట్లాడడం కొరకు దేవుడు ఇండైరెక్ట్గా వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఇది వీళ్ళకి, అది వాళ్ళకి కాదు, ప్రతి వాక్యం నీకే. ఆ ఇస్కరియోతు ఏదో అనుకుంటున్నాడు, వినబడుతున్న వాక్యాన్ని మీలో ఒకడు సాతానంటే ఈడనుకుంటా వాడనుకుంటా, అంటే వాడేంటో తెలియట్లా, తనేంటో తెలియట్లా, తనే సాతాను అలా ఉన్నాడండి. అయినప్పటికీ నీ వాళ్ళకి వాక్యం వీళ్ళకి వాక్యం. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు, దైవజనుల వాక్యం బోధిస్తున్నప్పుడు, ఈ వాక్యం వాళ్ళకి, ఈ వాక్యం ఈ కుటుంబానికి అని నవ్వుకోకు. ప్రతి వాక్యం నీ కొరకే చెప్పబడుతున్న ప్రతి మాట నీ కొరకే. మార్చుకోవాల్సింది నువ్వే, వాళ్ళలో వీళ్ళలో కాదు. నువ్వు ఆ వాక్యాన్ని తీసుకుంటే, ఇస్కరియోతు గురించి యేసుక్రీస్తు చెప్పిన మాటను ఇస్కరియోతు మనసుకు తీసుకుంటే అప్పుడే మారేవాడు. యేసుక్రీస్తు చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం ఉండేది. లేదు నేను అనుకున్నాడు వాళ్ళకి వాక్యం వీళ్ళకి వాక్యం. నువ్వు కూడా సంఘంలో కూర్చున్న వాక్యం వింటున్నప్పుడు ఈ కుటుంబం కొరకు వాళ్ళ కొరకు నాకు తెలుసు కాదు, నీ కొరకే వాక్యం. దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నువ్వు మారడం కొరకే. వాళ్ళ బతుకులాలు చూసుకుంటారు, ముందు నీ బతుకు చూసుకో. వాళ్ళ బతుకులాలు చూసుకుంటారు, ముందు నీ జీవితాన్ని చూసుకో. చాలా మంది వాళ్ళ కొరకు వాక్యం, లేదు నీ కొరకే దేవుడు వాక్యం. 3 విషయాలు చూస్తున్నాం. 4వ విషయం చూద్దాం. యేసుక్రీస్తు ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాడు. మత్తయి సువార్త 26-23లో ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచి వాడే నన్ను అప్పగించేవాడు. యేసుక్రీస్తు ఇంకా ఓపెన్ అయి చెప్తున్నాడు. ఇంకా నేను ఈరోజు అంటే చివరి గెత్సేమనీ తోటకు వెళ్ళి ముందే ఆ పరిస్థితిలో చెప్తున్నాడు. ఆయన ఎవడైతే నాతో పాటు చెయ్యి ముంచిపోయేవాడు ఉన్నాడో వాడే ఈ గిన్నెలో, వాడే అన్నప్పుడు అప్పటికి దాదాపు ఇస్కరియోతు ఫైనల్కి వచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు రాజు అవడో, యేసుక్రీస్తు నాయకుడు అవడో, యేసుక్రీస్తు నేను జత్తా అన్నాడు. ఈయన చెప్తే నా బతుకేంటి, ఈయన ఎలాగైనా నమ్మేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్తున్నాడు యేసుక్రీస్తు, నన్ను పట్టించేవాడు మీలోనే ఉన్నాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ రాయబడి వచ్చినలో ఆ శిష్యులందరూ నేనా ప్రభా అది భలే అడుగుతారు వాళ్ళు. అరే నీ మనసుకి నీకు తెలుసు కదా, అడగాల్సిన అవసరం ఏమిటి నీకు? అని వాళ్ళ మనసుకి యేసుక్రీస్తు నన్ను బట్టిస్తారని 3-4 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఈ 12 మందిలో ఒక నన్ను బట్టిస్తారంటే నేనా ప్రభు అని అడుగుతున్నారు వాళ్ళు పిచ్చి. కాకపోతే అందులో ఇస్కరియోతు ఏదో అంటాడు నేనా ప్రభు, అందరికీ ఏమన్నా వేసేయా నేనా ప్రభు అన్నాను. కానీ యేసుక్రీస్తు అంటాడు నీవన్నట్టే అనగానే శిష్యులు ఆడ ఎక్కడ చూడాలి కదా, ఒరే ఏట్రా అని లేదు వీళ్ళకి ఇలా బుర్రలు పని చేయవు. ఇస్కరియోతు ఏదో అంత డైరెక్ట్గా నీవన్నట్టే అనగానే కూడా ఇక నువ్వు చేయాల్సింది చేసే అంటాడు యేసుక్రీస్తు. ఎంత డైరెక్ట్గా యేసుక్రీస్తు తెలిసిపోయింది బాబు, జాగ్రత్తగా ఉండాలి అని లేదు. ఇంకా అంత డైరెక్ట్గా చెప్పిన ఆఖరిగా ఆయన ఒక మాట చెప్పాడు, హెచ్చరించాడు. ఫైనల్గా ఆయన చేసిన ప్రయత్నం హెచ్చరిక. మత్తయి సువార్త 26-24లో మనుష్య కుమారుడి గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టయుండని వానికి మేలని చెప్పాడు. ఫైనల్ వార్నింగ్ ఏంటో తెలుసా, మనుష్య కుమారుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతాడు, కానీ వాడిని పట్టించే వానికి శ్రమ, వాడి పుట్టి ఎండుకోవడమే మేలు అన్నాడు యేసుక్రీస్తు. ఎంత డైరెక్ట్ హెచ్చరిక ఇచ్చాడు. ఎవరికి డైరెక్ట్గా నాకు తెలిసి కళ్ళు డైరెక్ట్గా ఇస్కరియోతు ఏదైనా చూసుంటాడంట. వాడికి అసలు గుండె పిసికేసినట్టు ఉండాలి ఆ సమయం. ఇది ఎంత హెచ్చరిక అంటే యేసుక్రీస్తు ఏమేం చేశాడో చూసాడైనా, యేసుక్రీస్తు ఎలాంటి అనుభవించాడైనా. అయినప్పటికీ ఆయన డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాడు, నువ్వు పట్టించేస్తావేమో కేవలం 30 వెండి నాణాలకి. 30 వెండి నాణాలు ఈ రోజు ఖరీదు, అంటే ఆ రోజు లెక్క ప్రకారం 3 నెలల జీతం, అంటే 120 రోజుల ఒక మామూలు దాసుడి జీతం అది 30,000 అన్నమాట. అలాంటి దాని కొరకు యేసుక్రీస్తుని నమ్మేస్తాకి సిద్ధపడిపోయాడు నా మనస్సులో. యేసుక్రీస్తు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ నీకు శ్రమ ఇప్పటికైనా మారు. ఇస్కరియోతు మారలేదండి. యేసుక్రీస్తుని నమ్మేశాడు. కొన్ని డబ్బు ఏం చేశాడు,
పడేశాడు, ఉరిపెట్టుకుని చచ్చాడు. ఈరోజు ఇస్కరియోతు యూదా కోసం యేసుక్రీస్తు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా నీ కొరకు, నా కొరకు, మన కుటుంబాల కొరకు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు నేను పరిపూర్ణ రక్షణలోకి నడిపించడం. ఏదో ఇస్కరియోతు నాశనం అయిపోవడం యేసుక్రీస్తుకి ఇష్టం లేక ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నువ్వు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ, నీ దేవునితో ఉంటున్నప్పటికీ మనం చేసే చెత్త పనుల వల్ల, ప్రయోజనం లేని పనుల వల్ల, పాపముల వల్ల నాశనానికి పోతుంటే మనల్ని రక్షించడానికి ఇంకా అవకాశాలు యేసుక్రీస్తు ఇస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా కూడా యేసుక్రీస్తునికి అవకాశం ఇస్తున్నాడు. చేస్తున్న పాపాలు మారాయి, చేస్తున్న పనులు, అబద్ధపు పనులు మారాయి, అసాంఘిక కార్యక్రమాలు మారాయి. నిజాయితీగా నీతిగా బతుకు దేవుని కొరకు దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఇస్కరియోతు యూదా గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టం లేదండి ఇస్కరియోతు యూదా మరణించడం, అందుకే ప్రయత్నించాడు. ఈరోజు నువ్వు నేను నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకే మన కోసం కలువరిశిల మీద ప్రాణం పెట్టి, మన కోసం రక్తం కాల్చి, ఇంకా మనం మారక గిరగిర తిరుగుతుంటే మనల్ని ఇంకా కాపాడడానికి వాక్యాన్ని ప్రకటిస్తూ, అద్భుతాలు చేస్తూ, ఇంకా మనకి హెచ్చరికలు ఇస్తూ ఇన్ని కార్యాలు చేస్తుంది. ఇంకా మనం మారట్లేదేమోనండి. మారదామండి. పరిపూర్ణమైన మారు మనసు కలిగి దేవునితో నడుద్దాం. నాశనం వైపు కాదు, జీవం వైపు మనం నడవాలి. ఇంకో వాక్యం కూడా ఉంది ఇస్కరియోతు గురించి, అది రేపు విందాం. దేవుడు ఈ వాక్యాన్ని మనం ఫలించేయను గాక. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. మీ ప్రార్థన ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వందనాలండి.